బీజేపీ ఏదైతే కుట్రపూరిత మతతత్వ కులతత్వంతో విభజించు పాలించని విధంగా అలాగే రాజ్యాంగాన్ని అవమానపరిచి రాజ్యాంగాన్ని మార్చే విధంగా దిశగా పోతున్నారు. ఆల్రెడీ చాలా వరకు భారతదేశంలో ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి వాటి మీద పోరాటమే. అలాగే మా రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదంతో ప్రజలలోకి వెళ్తున్నాం. అలాగే ఈ విజ్ఞాన యాత్రతో బీజేపీ నాయకులకు జ్ఞానం రావాలని, అలాగే నిండు సభలో అమిత్ షా మా యొక్క ప్రపంచ మేధావిని అంబేద్కర్ను అవమానపరిచినందుకు వారు వెంటనే క్షమాపణలు చెప్పాలి. రామ అంటే నీకు స్వర్గం నరకం దొరుకుతుంది అన్నాడు. అదే భీమ్ జై భీమ్ ఎంతసేపు మీరు అంబేద్కర్ అని ఫ్యాషన్ అయిపోయింది మీకు అని అవమానపరిచిన బీజేపీ నాయకులకు ఒక చెంపపెట్టు. అలాగే ఎవరైతే ఒక నాయకుడు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ టీంతో బీజేపీ టీం ఇండియా టీంతో పోల్చిండు, వారికి కూడా జ్ఞానం కలగాలని ఈ విజ్ఞాన యాత్ర మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఎవరైతే కులాలు మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారో, అలాగే ప్రియాంబుల్ అంటే మనకు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారో వారందరికీ ఈ యొక్క యాత్ర ద్వారా జ్ఞానం కలగాలని నేను కోరుకుంటున్నా. జై హింద్.